స్నానం చేసేటోళ్ళు యోగిలు, 6 గంటల నుంచి 9 గంటల దాకా స్నానం చేసేటోళ్ళు భోగులు, 9 గంటల నుంచి 12 దాకా స్నానం చేసేటోళ్ళు రోగులు, 12 గంటల నుంచి ముందట స్నానం చేసేటోళ్ళు పీనుగులు. అందుకోసమని చెప్పేసి 3 గంటల నుంచి 6 గంటల దాకా ఆ టైంలో ఆ టైంని బ్రహ్మ ముహూర్తము అంటారు. ఆ టైంలో చేసిన పరమార్థం ఏదైతే ఉందో ఆ పరమార్థము 24 గంటలు ఛార్జింగ్ అవుతుందట. మళ్ళీ 24 గంటలు ఏం చేసేది అవసరం లేదు. అందుకోసమని చెప్పేసి 6 కంటే ముందు స్నానం చేసి పూజ చేస్తుండే జమదాగ్ని గారు. 6 కంటే ముందు రేణుకమాత నీళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తుండే పూజ కోసం. కానీ ఒకరోజు రేణుకమాత నీళ్ళు తీసుకురావడానికి పోయిన తర్వాత అక్కడ నీళ్ళపైన, నదిలో నీళ్ళు ఏవైతే ఉండేనో ఆ నీళ్ళపైన 2 పక్షుల రాసక్రీడ నడుస్తుంది. ఆ రాసక్రీడ రేణుకమాత చూసిన తర్వాత రేణుకమాత మనసు అనేది కొద్దిగా విచలితం అయిపోయింది. ఏకాగ్రత, మనసుది ఏకాగ్రత, చిత్తం ఏకాగ్రత ఏదైతే ఉండేనో అది కొద్దిగా విచలించిపోయింది. అందుకోసమని చెప్పేసి బాగా సేపు ప్రయత్నం చేసుకుంటా చూసింది రేణుకమాత. కానీ ఆ ఇసుకది బిందె కాలేదు. అప్పటిదాకా ఇటు తెల్లారిపోయింది, ఇటు పూజ టైం అయిపోయింది, ఇటు ఎంతో క్రోధంతో నిండిపోయిండు జమదాగ్ని. ఎప్పుడెప్పుడు రేణుక వస్తుందో, ఎప్పుడెప్పుడు రేణుకకు ఎలాంటి మనము పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి క్రోధంతో నిండిపోయిందట. ఇటు మాత్రము రేణుకమాత కొద్దిగా సేపు అయిన తర్వాత మనసు ఏకాగ్రత చేసుకొని, చిత్తాన్ని ఏకాగ్రత చేసుకొని ఉష్కతో బిందె తయారు చేసుకొని ఆ ఉష్క బిందెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు తీసుకొచ్చి జమదాగ్నికి ఇచ్చిందట. జమదాగ్ని గారు చూడగానే నీళ్లు తీసుకొచ్చినావు కానీ టైం తప్పి తీసుకొచ్చినావు. ఈరోజు పూజ నాది, పూజలో పరమార్థం చేసేటి మనిషి నియమంలో తప్పొద్దు. తినడం తప్పితే తప్ప ఒక రోజుకు మన నియమం తప్పొద్దు. మనం ఏం చేస్తాం, తినడు తప్పది, మన నియమం తప్పే. మహారాజ్ గారు అట్లా అన్నారు, काही एक नेमा विना अन्न खाए तो